హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు ఈట్ స్లీప్ సినిమా. ఈరోజు మన స్పెషల్ తాటిగారెలు. ఇవి ప్రత్యేకంగా గోదావరి జిల్లాలో చాలా ఇష్టంగా చేసుకునే వంటకం అండి. అందరూ చేసుకునే విధానంలో కాకుండా చిన్న చిన్న మార్పులతో ఎంతో రుచిగా మీకోసం. గ్రామాల్లో అయితే ఈజీగా దొరికేసే ఈ తాటి పండ్లు మన అమ్మమ్మ వాళ్ళు ఊరెళ్ళినప్పుడు మాత్రమే తినే ఈ తాటిగారెలు చేసే విధానం చూసేద్దారండి. ముందుగా తెచ్చుకున్న తాటి పండ్లని శుభ్రంగా కడిగి ఒక పక్కన పెట్టుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి. ఇలా కొట్టిన పళ్ళపై మంచినీటిని చిలకరించి అలా ఒక గంట పాటు మూత పెట్టి పక్కన ఉంచండి. ఇలా చేయడం వల్ల గుజ్జు ఈజీగా వచ్చేస్తుంది. గంట తర్వాత పండు నుండి టెంకని సెపరేట్ చేసి పైన ఉన్న స్కిన్ని తీసి నీటితో అదుముతూ ఒక బేసిన్లో తీసుకోండి. ఆ తర్వాత ఇలా తురుముకునే పీట సహాయంతో వీడియోలో చూపిస్తున్న విధంగా తాటి పేస్ట్ని తీసుకోండి. ఇలా చేయడం వలన పీస్ రాకుండా ఉంటుంది. మనం ఎంతైతే తాటి పేస్ట్ని తీసుకుంటామో అంతే క్వాంటిటీకి సమానంగా బొంబాయి రవ్వ తీసుకోండి. చాలామంది బియ్యం పిండి లేదా ఇడ్లీ నొక్క కలుపుతారు. బొంబాయి రవ్వ కలపడం వల్ల సెపరేట్ టెక్స్చర్ అండ్ టేస్ట్ వస్తుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే నేను తాటిగారెల గురించి పాయింట్ టు పాయింట్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మళ్ళీ మీరు మధ్యలో స్కిప్ చేసి చూస్తే అర్థం అవ్వకపోవచ్చు. 2 లోటాల తాటి పేసానికి 1/2 లోటా కొబ్బరి ముక్కలు తీసుకుని కోర్సుగా మిక్సీ పట్టండి. ఇదేనండి తాటిగారెలకి కమ్మనైన టేస్ట్ని ఇస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో కొబ్బరి తురుము, మీ రుచికి సరిపడా బెల్లం తురుము వేసి కలపండి. నేనైతే 1/2 కేజీ బెల్లం తీసుకున్నాను. ఇంకా ఎక్కువ తీపి ఇష్టపడేవారు ఇంకొంచెం బెల్లం కలుపుకోండి. మరీ ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదండి. ఈ కొబ్బరి నూజు ముందుగానే కలిపి పెట్టుకున్న మిశ్రమంలో బాగా కలపండి. చక్కగా కలిపిన ఈ మిశ్రమాన్ని ఈ విధంగా చూడండి. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఒక 1/2 అవర్ పక్కన పెట్టేయండి. ఈలోపు బొంబాయి రవ్వ బాగా నాని గారెలు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హై ఫ్లేమ్ మీద బాగా హీట్ ఎక్కగానే గారెలు వేయాలండి, లేకపోతే ఆయిల్ పీల్చేస్తాయని గుర్తుంచుకోండి. హీట్ ఎక్కాక గారెలు వేసి అలా వదిలేయండి. వాటంతట అవే పొంగుతూ పైకి లేస్తాయి. చూసారా ఎలా పైకి లేచాయో? ఇంతేనండి. ఇలా ఒక సైడ్ వేగగానే మరో సైడ్కి టర్న్ చేయండి. ఇలా ఆయిల్లో బుడగలు తగ్గి గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేయండి. అంతేనండి, ఎంతో టేస్టీ తాటిగారెలు రెడీ. చూసారా ఎంత మృదువుగా, ఎంత కలర్ఫుల్గా వచ్చాయో? నన్ను నమ్మండి, మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. నేర్చుకునేవాడికి ఇది మాడిపోయేలా ఉంది. మాడిపోయింది. తర్వాత అయినా ఇచ్చేది వెళ్తుంది. షూట్ చేసేటప్పుడు వేస్తా చూడు. అసలు ఈగలు ఇసురు అలా కాదు, చేతితో కాదు, శనకరతో అడ్డం చెయ్యి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.